తెలంగాణలోని ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 5348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్య సర్వీసుల నియామక బోర్డు ద్వారా ఐపీఎం, ఈఎంఈ, వైద్య విధాన పరిషత్ విభాగాల్లో ఈ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. త్వరలో పూర్తి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో భారీ మొత్తంలో ఖాళీలను భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన క్రమంలో వాటిలో బోధనా సిబ్బందిని నియమించేందుకు వైద్యారోగ్య సిద్ధమైంది. మెడికల్ కాలేజీల్లోని ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు ఇలా అన్ని కలిపి ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ చేసే పోస్టుల్లో 1988 మంది స్టాఫ్ నర్సులు, 1014 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 764 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 596 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు తదితరాలు ఉన్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవలు రిక్రూట్మెంట్ బోర్డు ఎంహెచ్ఎస్ఆర్బీ ద్వారా నియామక ప్రక్రియ జరుగుతుంది. ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి. ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.